మనకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో రాక్ వరల్డ్ ఉంది. మనమైతే దీనికి వెళ్తున్నాము. స్పైస్ గార్డెన్ ఇది, రాక్ వరల్డ్ స్పైస్ గార్డెన్. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. స్పైసెస్ ఆయుర్వేదిక్ గార్డెన్ అంట ఇది. మున్నార్ రాక్ వరల్డ్ గార్డెన్. మనమైతే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. 100 రూపీస్ టికెట్. అయితే 100 రూపీస్ పెట్టి టోటల్ 300 పెట్టి అయితే రాక్ వరల్డ్ గార్డెన్కి అయితే ఎంటర్ అయిపోయినాము. అండ్ ఇక్కడ వీడియోస్ అది పర్మిషన్ లేదు. అండ్ మనం రిక్వెస్ట్ చేసినాము వాళ్ళకి, గైడ్కి రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నాడు. ఓకే అన్నాక మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది భృంగరాజ్ చెట్టు అంట, ఇది ఎయిర్ ఆయిల్ కోసము. అండ్ ఇక్కడ 500 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడ 500 ఎకర్స్లో వీళ్ళ ల్యాండ్ ఉంది. అండ్ 4th జనరేషన్ ఇప్పుడు వీళ్ళు తాతలు ముత్తాతల నుంచి నడిపిస్తున్నారంట. టోటల్ ఇంచుమించు దాదాపు 150 సంవత్సరాల నుంచి ఈ ప్లాంటేషన్ ఇక్కడ ఉందంట. ఈ భృంగరాజ్ది ఇంకో స్పెషాలిటీ ఉంది. సో హెడ్లో సోరియాసిస్ వస్తుంది కదా, ఈ మధ్యలో చాలా మట్టుకు వస్తుంది. ఇది పెట్టుకుంటే 1 టైం వాష్ అంట, పోతుందంట భృంగరాజ్ది. ఓకే, ఈ చెట్టు వచ్చి తిప్పిలి చెట్టు. దగ్గు కోసం యూజ్ చేస్తారంట ఇది. అండ్ ఇందాక చెప్పినా కదా భృంగరాజ్లో దీంట్లో 45 బ్రీడ్స్ ఉన్నాయంట. అందులో నీలమరి, పూనర్నవ, ముసమే, ఇవన్నీ భృంగరాజ్ ఫ్యామిలీకి చెందినవి. సోరియాసిస్కి సంబంధించింది అండ్ హెడ్లో డాండ్రఫ్కి సంబంధించిన చెట్లు ఇవన్నీ. మనం ఇక్కడ నుంచి గుహ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఈ గుహ బ్యాక్ సైడ్ 500 ఎకర్స్లో వీళ్ళ ప్రాపర్టీ ఉందంట. దానా ఏడవద్దు, గుహ నుంచి పోవాలా. ఇక ఎత్తుకోనికి రాదు. కరెక్ట్ నా హైట్ ఉంది, గుండుకు దాక్కుతుంది కొండ. వంగి నడవాలా. అమ్మా అమ్మా, పాపను ఎత్తుకొని వంగి నడవాలా. దిగుందన్న, దా ఈడ నడు, దా కమ్. ఇది పర్పిడగం ప్లాంట్. హిమోగ్లోబిన్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఈ ప్లాంట్ని అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్లాంట్ దగ్గర పోదాం మనము. జాజికాయ్. నట్మెగ్ ట్రీ అంట, జాజికాయ చెట్టు. నట్మెగ్ ట్రీ అంటే జాజికాయ చెట్టు. ఇది మీద కనిపిస్తుంది. ఓకే, మీద కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను నేను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చెట్టు అనమాట, జాజికాయ చెట్టు. Medicinal plant for varicose vein. This veins bulging issues affecting your legs. Bottom to top massage it. Oil form for varicose vein. వెరికోస్ క్లెయిమ్ చెట్టు ఇది. ఇది నరాలకి సంబంధించిన ఏదైనా టాప్ టు బాటమ్ ఈ చెట్టుని యూజ్ చేయాలని చెప్తున్నారు. కేశవర్ధిని హెయిర్ రీగ్రోతింగ్. దిస్ వన్ వెరీ రేర్ ప్లాంట్. ఈ చెట్టు కేశవర్ధిని ఎయిర్ రీగ్రోతింగ్ అంటే బట్టతల బోల్డెడ్ రీగ్రోతింగ్. మళ్ళా వస్తుందంట ఈ చెట్టు యూజ్ చేస్తే. టోర్చ్ జింజర్ లిల్లీ ప్లాంట్, డాండ్రఫ్ ప్రివెన్షన్. ఇది జింజర్ లిల్లీ ప్లాంట్ అంట, డాండ్రఫ్ ప్రివెన్షన్ కోసము. ఎన్ని చెట్లు ఉన్నాయి రా బాబు. And Brahmi, Brahmi world famous plant, Brahmi Bacopa munari brain development supplement for brain memory power enhancer. ఓకే, ఇది బ్రహ్మి చెట్టు. మెమొరీ పవర్ అండ్ హ్యాండ్సమ్ కోసము ఈ చెట్టుని వాడతారంట. మీన్స్ మైండ్ వెల్నెస్ కా సప్లిమెంట్. మైండ్ వెల్నెస్ సప్లిమెంట్ చెట్టు అంట ఇది. ఈ చెట్టు ఉంది కదా, ఇది వాతకోడి ప్లాంట్ అంట. జాయింట్ పెయిన్స్ దానికి ఈ చెట్టు అయితే మూలికలు యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళేది చాలా బ్యూటిఫుల్ ఉందిగా మనం వెళ్ళేది దారి. మనము సన్న బ్రిడ్జ్ మీదకి వెళ్ళితే పోతున్నాము. చూస్తారు కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. రండి. చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి ఇందులో, చూస్తారు కదా, ఆగిపోయినాయి ఫిషెస్. చాలా పెద్ద మనీ ప్లాంట్. ఇంత పెద్ద మనీ ప్లాంట్ ఎప్పుడు చూడలే నేను. మొత్తం అంతా మనీ ప్లాంటే ఉంది.
మనము సినమన్ ట్రీ దగ్గర ఉన్నాము. ఇది దాల్చిన చెక్క అంటారు కదా, ఇది ఎండిపోయినాక దీన్ని ఇట్లా ఏమంటారు, చీల్చుకుంటే అదే దాల్చిన చెక్క మసాలా. చాలా పెద్దగా పెరిగింది. ఈ కిరియాత్ ప్లాంట్ ఉంది కదా, దీంతో ఫ్యాటీ లివర్ కోసము ఇదైతే యూజ్ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఈ ప్లాంట్ని యూజ్ చేసుకోవచ్చు. కింద పచ్చిగా ఉంది కొంచెం మెల్లగా. మెడిసినల్ ప్లాంట్ ఫర్ మైగ్రేన్, కర్పూర తులసి. కర్పూర తులసి అంటే ఈ చెట్టు మైగ్రేన్కి. వామ్మో ఎన్ని చెట్లు ఉన్నాయి అసలు చూడండి టోటల్. కాఫీ బీన్స్ भी है इसमें देख. ఓకే, ఇది కాఫీ ప్లాంట్. ఇది కాఫీ బీన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను నేను. కాఫీ బీన్స్ చాలా బ్యూటిఫుల్ ఉంది. And this one pepper, black pepper. This climber one, black pepper है इसमें देख. ఓకే, ఇది సన్న తీగ ఉంది కదా, ఈ తీగ బ్లాక్ పెప్పర్ది తీగ. ఇది ఏడా ఎక్కడ ఉన్నాయి? ఓకే రైట్, Range of beans. ఇక్కడ చూడండి బ్లాక్ పెప్పర్. ఇది అసలు ఏదో అడవిలో నడిచినట్టే ఫీల్ వస్తుంది ఇక్కడ నడుస్తుంటే. This one medicinal plant for kidney stone. ఇది వచ్చేసి కిడ్నీ స్టోన్స్ కోసము ఈ ప్లాంట్. విచ్ వన్, వాట్ ఈస్ దిస్ నేమ్? Scoparia dulcis. Huh? Scoparia dulcis. స్కోపారియా డెల్సిస్. Yes. ఈ చెట్టు పేరు స్కోపారియా డెల్సిస్. ఇది కిడ్నీ స్టోన్స్ కోసము యూజ్ చేస్తారు. And this one cumin plant for cholesterol issues. ఇది వచ్చేసి కుమేడ్ ప్లాంట్. ఇది కొలెస్ట్రాల్ కోసం యూజ్ చేస్తారు. మా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి. Betel nut, supari betel nut. బీటిల్ నట్. Yes. ఇది బీటిల్ నట్ చెట్టు అంట ఇది. And elaka, you know, cardamom. Cardamom, elaka. इधर zoom करके देखा ना, एरियल रूट्स में सीड्स देखा ना, छोटी छोटी सीड्स. ఎక్కడ ఏడా? ఇక్కడ మనకి ఇలాచీ చెట్టు ఉంది. చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి, ఈ గ్రీన్ కలర్ది. ఈ చెట్టు చిన్నది ఇలాచీ చెట్లు అవి. ఇక్కడ నుంచి ఇంకా మనకు ముందుకైతే పోతున్నాము. ఎట్లుంది పల్లవి ట్రిప్? ఎట్లుంది స్పైస్ గార్డెన్? బాగుందా? And this one white muesli plant, ashwagandha ka one of the main ingredient. White muesli testosterone hormone increaser. ఓకే, ఇది వైట్ ముస్లీ ప్లాంట్, అశ్వగంధ ప్లాంట్. మనకి టెస్టోస్టెరోన్ ఇంక్రీజ్ కానికి ఇది Lavang. లవంగా చెట్టు. ఇది ఇది Of, కనిపిస్తుంది. this seasonal ఇది plant, లవంగా seeding చెట్టు. from the June July mid year. అది సీజనల్ ప్లాంట్. అది జూన్ జూలైలో మాత్రమే లవంగా ఇస్తుంది అది మనకి. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది ఈ చెట్టు చిన్నది. And ఇది అయ్యప్పనన్ ప్లాంట్. ఇది పైల్స్ ఇష్యూస్ కోసము దీన్ని అయితే యూజ్ చేస్తారు. wild ginger, gastritis. వైల్డ్ జింజర్ వచ్చేసి గ్యాస్ ప్రాబ్లంకి వైల్డ్ జింజర్ చెట్టుని యూజ్ చేస్తారు. This one also pepper plant. This plant, black మెల్లగా ఇక్కడ జారుతుంది. ఇది కూడా మన పెప్పర్ ప్లాంటే. అప్పట్లో ఒక సామెత ఉంది, తెల్లలు వచ్చి మనకి పెప్పర్ వేసి మన దగ్గర ఉన్న పెప్పర్ని తీసుకొని రెడ్ చిల్లీ మనకి ఇచ్చిరని తమిళనాడులో అంటారు. చాలామంది నా ఫ్రెండ్స్ అయితే చెప్పడం నేను విన్నా. నడువు కింద నడు. is alteration plant. Alteration plant, birds of paradise. ఇది బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ ట్రీ. ఇది ఆల్టరేషన్ ప్లాంట్ అంటే ఆల్టరేషన్ బోల్తో. This is show purpose. Okay. Not medicinal purpose. Show plant. ఓకే, ఇది షో పర్పస్, ఎనీ మెడిసిన్ కోసం కాదు, జస్ట్ షో పర్పస్ కోసం ఈ ప్లాంట్. Under spring water. ఓకే, న్యాచురల్. ఇది వచ్చేసి న్యాచురల్ వాటర్. ఇది మౌంటైన్స్ నుంచి వస్తుంది. ఇది ఇక్కడ వీళ్ళు ఏం పెట్టినది కాదు. ఇది ఇక్కడ చూడండి చేపలు కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. కంప్లీట్ న్యాచురల్ అనమాట ఇది. ఈ చెట్టు అయితే కామన్ చెట్టు, మన దగ్గర ప్రతి ఇంట్లో ఉంటుంది. అలోవెరా. And मुरीगुटी skin allergies का नालपामरादी skin care oil बनाता है इसमें. మురికొటి స్కిన్ ఎలర్జీ కోసము ఆయిల్ తయారవుతుంది ఈ చెట్టుతోటి, మురికొటి. నెక్స్ట్ మనము ఇలా కింద జాగ్రత్తగా చూసి, చాలా స్లోప్ ఉంది. పల్లవి జాగ్రత్త పాప. వావ్, అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది గార్డెన్ మాత్రం. Insulin plant. ఇన్సులిన్ ప్లాంట్. ఇన్సులిన్ ఇంజెక్షన్ మీరు ఐడియానే ఉంటుంది కదా, అది ఇంజెక్షన్ కాదు కానీ డయాబెటీస్కి కోసం యూజ్ చేస్తారు ఇన్సులిన్ ప్లాంట్. Diabetes Ayurvedic have 3 supplements: powder form, capsule form, and liquid form for diabetes. 3 డయాబెటీస్ ఫార్మ్స్ ఉన్నాయంట. పౌడర్, లిక్విడ్ అండ్ క్యాప్సల్స్ 3 తయారవుతాయి దీంతో.
శతావరి విమెన్స్ హెల్త్ సప్లిమెంట్. శతావరి శతావరి ఉమెన్స్ హెల్త్ సప్లిమెంట్ అంట ఈ చెట్టు. పీరియాడికల్ ఇష్యూస్ కోసము ఇది ఈ సప్లిమెంట్ దీంతో తయారవుతుంది. ఇక్కడ మీద చూసుకొని ఇది వచ్చేసి బ్రైడ్ కాఫీ బీన్స్ అంట. ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బ్రాంచ్కి ఇది బ్రైడ్ కాఫీ బీన్స్. లోపలైతే చెమటలు అయిపోయినా మళ్ళీ మనం గుహల నుంచి అయితే బయటికైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ బయటికైతే వెళ్తున్నాము. పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది. ఎట్లా తయారు చేస్తారో చూడొచ్చు. కానీ మనకి అబ్బో గుండు బలిగిపోతుంది. ఇడా వచ్చిన దానిలోనే మళ్ళా బయటికైతే వెళ్ళాలా. అబ్బో అమ్మయ్యా సూపర్. పక్కనే వీళ్ళది అరోమా అనే బ్రాండ్. వీళ్ళది కంప్లీట్ లోపల ఏమేమి చెట్లు చూసినాం ప్రతి ఒక్కటి స్పైసెస్ మందు ప్రతి ఒక్కటి లిక్విడ్ కానీ ఆయుర్వేదిక్ కానీ మసాలా స్మెల్ చూడమంటుండు. చాలా బాగుంది. ఇది న్యాచురలే కదా ఎప్పుడైనా. చాలా బాగుంది, బ్యూటిఫుల్, చాలా నీట్గా కూడా ఉంది చూడండి. ప్రతి ఒక్కటి అక్కడ పక్కన మ్యానుఫ్యాక్చర్ తయారయ్యి ఇది మెడికల్ అనమాట, ఫార్మా అని చెప్పిండు. ఇది ఫార్మా సెక్షన్ అని. మనము భృంగరాజ్ చెట్టు చూసినాం కదా, ఆ చెట్టుతోటి తయారైన ఆయిల్ ఇది. హెయిర్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇష్యూ 6 months వాడాలంట. ఇది హెయిర్ ఫాల్, మళ్ళీ హెయిర్ రీగ్రోత్, డ్రాండ్రఫ్ ప్రతి ఒక్క దానికి యూజ్ అవుతుందంట. ఇది దీని కాస్ట్ వచ్చేసి 2449 ఉంది. ఆయిల్ అన్ని జాయింట్ పెయిన్స్కి ఇది కాస్ట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, ఎందుకంటే కంప్లీట్ న్యాచురల్ కాబట్టి 1390 కదా. ఇది డయాబెటిక్స్ది అండ్ ఇది అశ్వగంధ ఇమ్యూనిటీ కోసం. ఇది కాఫీ, టీ, కాఫీ, ఇది పెయిన్ రిలీఫ్ పౌడర్ అండ్ ఇది ఫ్యాటీ లివర్ కోసం ఏమో ఇక్కడ ఉంది ద్రాక్షాది ఫ్యాటీ లివర్. ఇది పీరియాడికల్ ఇష్యూస్. ఇది సుకుమార పీరియాడిక్ ఇష్యూస్. ఆస్తమా డిసీజ్. అగస్త్య ఏమో ఆస్తమా డిసీజ్ కోసము. దిస్ వన్ మైండ్ వెల్నెస్. ఇది బ్రహ్మి లోపల మనం చూసినాం కదా, ఇమ్యూనిటీ, బ్రెయిన్ ఇమ్యూనిటీ అనుకోండి, మైండ్ డెవలప్మెంట్. అదేమో ఫుల్ బాడీ మసాజ్ ఆయిల్, స్కిన్ హెయిర్ ఆయిల్. అది మీద అన్ని హెర్బల్ షాంపూ ప్లస్ కండిషనర్. ఇది షాంపూ ప్లస్ కండిషనర్. ఇది 599. హాఫ్ లీటర్ మీన్స్ 1 साल चलेगा. హాఫ్ లీటర్ అంటే 1 year వస్తుందంట. ఇది కోకోనట్ మిల్క్ है, एलोवेरा है, అలోవెరా, ఇంకా అన్ని సప్లిమెంట్స్ ఇవన్నీ. అలోవెరా జెల్ బాకీ. ఇక్కడ ఇది అరోమా లోపలనే ఇది ఆయిల్, ప్యూర్ ఆయిల్ అండ్ పర్ఫ్యూమ్ షాప్. కల్తీ లేకుండా ఉంటుంది కదా అదనమాట. ఎంత మంచి వాసన వస్తుందంటే లోపల అంత మంచి వాసన వస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. బాబా అత్తర్ అనుకోండి, ప్యూర్ అనమాట. ఇంకా ఇది చూస్తారు కదా, హాట్ పర్ఫ్యూమ్ అంట. టెస్ట్ చేసుకొని కూడా ఇస్తారు. అసలు ఈ బాటిల్స్ చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది అసలు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దిస్? Perfume cream. ఇది పర్ఫ్యూమ్ క్రీమ్. విచ్ ఫ్లేవర్ ఇస్ దట్? Sensual flavor. Sensual cream. సెన్షువల్ క్రీమ్ పర్ఫ్యూమ్ ఫ్లేవర్ అంట. దట్ వన్ ఎల్లో కలర్, That is fruity flavor. ఫ్రూటీ ఫ్లేవర్ అంట. ఓకే, ఇప్పుడు ఇది రోజ్ పర్ఫ్యూమ్ అంట. ఇది రోజ్ టైప్లో వస్తుంది స్మెల్, న్యాచురల్. ఇది మట్టి వాసన, అది శాండ్ స్మెల్. చాలా డిఫరెంట్.
డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా. Gucci Flora. Huh? Gucci Flora. లూచి Gucci Flora. లూచి ఫ్లోరా. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్. You see directly in your hand. గుచి ఫ్లోరా నో, No. అంత మంచి లేదు. గుచి ఫ్లోరా అంటది. Fresh smell. ఇప్పుడు ఇది Ice blue. స్వీట్ స్మెల్. స్వీట్ నిజంగా వస్తుంది, స్వీట్ స్మెల్. Fresh smell. మనం ఏదన్నా ఫ్లేవర్ చెప్తే వాళ్ళు ఇక్కడే రెడీ చేసి మనకి ఇస్తారంట. 30 ml వచ్చేసి 800 రూపీస్ అండ్ 60 ml వచ్చేసి 1600 రూపీస్, 1500 రూపీస్. అయితే ఇది తీసుకుంటున్నా, ఇది కస్తూరి పెద్ద బాటిల్ ఉంది కదా, దీన్ని అయితే ఇప్పుడు మన ముందే రెడీ చేస్తారు. 60 ml 2000 రూపీస్ పడుతుంది మనకి. అది ఆయిల్ టైప్లో ఉంది ప్రజెంట్, అది మనకి పర్ఫ్యూమ్ టైప్లో కన్వర్ట్ అవుతుంది. क्या है भाई वो? डेंसिटी देखा अदरक. आई एम जस्ट चेकिंग द डेंसिटी. పర్ఫ్యూమ్ వాటర్ వేసి దాన్ని మిక్స్ చేస్తాడు ప్రాపర్గా. మళ్ళీ ఒకసారి మిక్సింగ్. $60 ml వస్తుంది మనకంతే, ఎక్కువ రాదు. Which bottle, sir? ఎనీథింగ్ ఆరెంజ్. ఆరెంజ్ బాటిల్లో మనకైతే మన పర్ఫ్యూమ్ అయితే పోస్తారు. $60 ml అది న్యాచురల్ కస్తూరి ఫ్లేవర్ అది. ఓకే, మన పర్ఫ్యూమ్ అయితే రెడీ అయిపోయింది. I'll show you. Open this one for the video. బాగుంది, ప్రీమియం క్వాలిటీ ఇది. బిల్లింగ్ ఇదే పై बिल्डिंग उधर ही మా है. పేనా. అంటే దీని అయితే మనం బిల్లింగ్కి అయితే వెళ్ళిపోదాము, బిల్లింగ్ చేయడానికి. దీని తర్వాత మనము మన నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చూస్తారు కదా, ఇది పర్ఫ్యూమ్ లైవ్ మిక్సింగ్. ఇది బయట నుంచి షాప్. ఇది రాక్వాల్ బయట. ఇది ఈ కొండ వెనకాల 500 ఎకర్స్ ఉందంట వీళ్ళది ప్లాంట్ కంప్లీట్గా. ఇది బయట మనం మున్నార్ పోతుంటే మధ్యలోనే కనిపిస్తుంటుంది ఇది.